హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సంతోష్. మీరు చూస్తున్న సంతోష్ బ్లాగ్స్ నా ఛానల్ పేరు. ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఇక్కడ మన వరంగల్లో మట్టి వినాయకుల షెడ్ దర్శన్ సింగ్ అన్న వాళ్ళ దగ్గర ఉన్నాను నేను. ఇక్కడ వాళ్ళ షెడ్ ఎక్కడ అంటే, మన ఇక్కడ వరంగల్ ఎంజిఎం ఉంది కదా, ఎంజిఎం దగ్గర మున్సిపాలిటీ కదా, మున్సిపాలిటీ పక్క పొంటే అన్న దర్శన్ సింగ్ అన్న వాళ్ళ మట్టి వినాయకుల షెడ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ మనం ఈ థర్డ్ ఎపిసోడ్ నెంబర్ 3 ఇది మీకు అప్డేట్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ రావడం జరిగింది. అండ్ మీకు ఏమేమి మోడల్ విగ్రహాలు రెడీ అయినాయి ఏంటి అని మాత్రం మీకు వీడియో ద్వారా మీకు మొత్తం అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ తప్పకుండా నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మాత్రం 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. మీరు నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఎందుకంటే మీరు నోటిఫికేషన్ అనేది ఆన్ పెట్టుకోకుండా మాత్రం మీకు అప్డేట్ అనేది రాకుంటే మంచి గణేష్ అనేది మీరు మిస్ అయిపోతారేమో అని నాకు ఒక బాధ. అంతే. తప్పకుండా ఇక మొత్తం అప్డేట్ ఇద్దాం ఇక బ్యాక్గ్రౌండ్ పెట్టి. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని. మీరు చూస్తున్న సంతోష్ వ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి మనము మన దర్శన్ సింగ్ అన్న వాళ్ళ మట్టి వినాయకుల షెడ్ దగ్గర అయితే రావడం జరిగింది. మట్టి వినాయకుల షెడ్ వచ్చేసి ఇక్కడ అంటే ఇది ఎపిసోడ్ మన వరంగల్ ఎంజిఎం ఉంది కదా, ఎంజిఎం దగ్గర మున్సిపాలిటీ ఉంటుంది, వరంగల్ మున్సిపాలిటీ. ఇక్కడికి వచ్చేస్తే మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ మొత్తము చెక్కలు మన ఫ్రేమ్స్ అన్నీ బయట పెట్టి ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మన మట్టి విగ్రహాలు మొత్తం ఇక మట్టి. ఇది మీరు ఏదైనా ఫోటో పట్టుకొచ్చి ఇస్తే సేమ్ యాస్టీస్ మాత్రం వీళ్ళు విగ్రహాలు తయారు చేసి ఇస్తారు. మీకు తెలుసు ఇక వీళ్ళ ఫినిషింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటి అని మాత్రము. ఇక్కడ మన విగ్రహాలు ఇప్పుడు ఏమేమి మోడల్ విగ్రహాలు రెడీ అయినాయి ఏంటి అని మాత్రం మీకు ఈ వీడియో ద్వారా నేను చూపిస్తాను. చూడండి, తప్పకుండా నా వీడియో మొత్తం స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం మీకు విగ్రహాలు అనేది చాలా మంచి విగ్రహాలు అనేది మిస్ అయిపోతారు. కాబట్టి మీరు స్కిప్ ఏం చేయకండి, ఫార్వర్డ్ ఏం చేయకండి. ఇక మనం షెడ్ లోపలికి వెళ్తే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు బడా గణపతి పప్ప దగ్గరికి అయితే రావడం జరిగింది. బడా గణపతి పప్ప చూడండి ఇంత బ్రహ్మాండంగా వీళ్ళు ఒక గడ్డితోని కళాకారులు అంటే మాత్రం ఈ విధంగా ఉంటుంది అని చూపెట్టడానికి మాత్రం ఇదే అనుకుంటాను అయితే నాకు తెలిసి. అయితే చూడండి, మనకు ఈ గణపతి పప్ప అని చూసుకుంటే చాలా డిఫరెంట్. మనకు మట్టి గణపతులు అంటేనే ఒక యూనిక్ మోడల్. ఎందుకంటే మనకు నచ్చిన ఫోటో పట్టుకొచ్చి మనకు ఈ విధంగా ఫోటోలో ఉన్న గణపతి మహారాజ్ మనకు కావాలి అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఈ విధంగా మాత్రం అదే విధంగా మాత్రం చేసి చేయడం జరుగుతుంది కదా, చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు గణపతి పప్పను ఒక 4 హ్యాండ్స్ ప్లస్ 4 హ్యాండ్స్ బ్యాక్ సైడ్ అయితే 8 హ్యాండ్స్ అయితే ఉన్నాయి. అండ్ మొత్తం 10 చేతులు 5 తలకాయలు చూడండి. ఇది వచ్చేసి పంచముఖి గణపతి మహారాజ్ అయితే నేను అనుకుంటున్నా. ఈ గణపతి మహారాజ్ మాత్రం, ఈ గణపతి పప్ప మాత్రం ఎవరిదో కానీ వాళ్ళు నాకు తప్పకుండా మాత్రం ఒక కామెంట్ రూపంలో చెప్పండి. నేను మీకు మాత్రం అప్డేట్ అయితే మాత్రం తప్పకుండా ఇస్తా. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా చిన్న గణపతి పప్పలు కూడా మాత్రం చాలా ఉన్నాయి. ఫినిషింగ్ వర్క్ అయితే మాత్రం ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మట్టి విగ్రహాలు పట్టుకపోయిన వాళ్ళకు మాత్రం తప్పకుండా తెలుస్తుంది వీళ్ళ ఫినిషింగ్ అనేది. ఎందుకంటే వీళ్ళు చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేసిపోతారు. కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇంకా చాలా గణపతి పప్పలు ఎత్తున్నాయి. ఇక గణపతి పప్ప అయితే చూడండి, గణేష్ పప్ప చూడండి. చూడండి ఇక మనకు ఇక్కడ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు మొత్తం ఏనుగు పైన గణపతి పప్ప చూడండి. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మనకు మూషికులు, నాకు తెలిసి మూషికులు అనుకుంటున్నా. చూడండి, మూషికుల పైన గణపతి పప్ప అంటే చాలా యూనిక్ మోడల్స్ అసలు. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది ఏమని అంటే, మనకు ఈ మనం గల్లీలో పెట్టిన గణేష్ మాత్రం ఇంకో గల్లీలో ఉండొద్దురా బాబు అనేటట్టు ఉంటుంది. కాబట్టి వాళ్ళు చాలామంది ఇట్లనే సెలెక్షన్ చేసుకుంటారు అన్నట్టు. మాకు మంచి గణపతి పప్ప అయితే కావాలి, మాకు కొంచెం డిఫరెంట్గా ఉండాలి గణపతి పప్ప అని. సేమ్ అదే విధంగా అయితే మాత్రం వీళ్ళు తయారు చేసి ఇస్తూనే ఉంటారు. చూడండి, మొత్తం ఆల్మోస్ట్ ఆల్ కొన్ని గణపతి పప్పలకైతే మాత్రం రెడీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ప్లేస్ అనేది లేదు. ఇంకా ఏంటంటే వీళ్ళు మొత్తం సెటప్ అనేది, మొత్తం టోటల్ సెటప్ అనేది వీళ్ళు ఇంకా ఒక సైడ్లో పెట్టలే గణపతి పప్పలను. కాబట్టి మనం ఏంటంటే చూపించలేకపోతున్నాము. ప్రజెంట్ అయితే మొత్తం గడ్డి చుట్టేసి అయితే పెట్టేసింది. తర్వాత మాత్రం ఈ లైన్ వైజ్ పెట్టినప్పుడు మాత్రం మనకు ఈ గణపతి పప్పలు అనేది మొత్తం మనకు చాలా క్లియర్గా మనకు మాత్రం చూపిస్తూనే ఉంటా, మీకు మొత్తం అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటా. ఇక్కడ చూసుకోవచ్చు చాలా డిఫరెంట్గా ఉన్నాయి గణపతి పప్ప.
ఈ గణపతి పప్ప మాత్రం బాగుంది అసలు. చూడండి, చూస్తాను కదా, చాలా బాగున్నాయి గణపతి పప్ప. చూడండి అసలు నిజంగా చెప్పాలంటే వీళ్ళు ఒక చేతులతోనే ఇంత బ్రహ్మాండంగా అయితే మాత్రం గణపతి పప్పలు అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఒక గణపతి పప్ప మాత్రం డ్రాగన్ పైన ఉండడం జరిగింది. చూడండి, నిల్చొని చూసింది కదా. మినిమం ఈ గణపతి పప్ప చూసుకుంటే మనకు ఒక 10 ఫీట్లు ఉంటుంది. మీకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, మీరు తప్పకుండా మాత్రం ఒకసారి వాళ్ళకి కాల్ చేయండి. కాల్ చేసి మాత్రం కనుక్కోవచ్చు. విగ్రహాలు మీకు ఎవరైనా నచ్చిన ఉంటే మాత్రం తప్పకుండా అట్లా కూడా మీరు ఫోన్ చేయండి. వాళ్ళకి ఫోన్ చేస్తే మాత్రం కంపల్సరీ మాత్రం వాళ్ళు మాత్రం మీకు మంచి రెస్పాన్స్ ఇస్తారు. అండ్ అలానే మీకు అదే సేమ్ మోడల్ గణపతి పప్పని మాత్రం చేసిస్తారు వాళ్ళు. చూసుకుందాం. ఇంకో గణపతి పప్ప చూడండి. ఈ గణపతి పప్ప చూసుకుంటే మనకు రైటింగ్ రాసుకుంటూ కూర్చుని చూసింది కదా, మస్తు ఉంటాయి గణపతి. ఇక్కడ చూసుకోవచ్చు 2 ఫేసెస్ గణపతి పప్ప. చూడండి, ఈ గణపతి పప్ప వచ్చేసి మంచి సిట్టింగ్ పొజిషన్ ఉంది. ఇక్కడ చూపిస్తానా మీకు గణపతి పప్ప మొత్తం ఏంటంటే మన శివుని కాన్సెప్ట్ అన్నట్టు. శివుని కాన్సెప్ట్లో చూడండి జడలు కూడా ఎట్లున్నాయంటే చూడండి, అసలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అసలు చూడండి, త్రిశూలం కూడా చాలా బ్రహ్మాండంగా పట్టుకున్నది కదా. ఇక్కడ చూసుకోవచ్చు గణపతి పప్ప చూసినట్టయితే మనకు లయన్ పైన ఉండడం జరిగింది. ఇక మీకు తెలుసు కదా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఏంటంటే ఇంకా లైట్స్ అనేది పెట్టింది కానీ ఇంకా కనెక్షన్స్ అనేది పెట్టుకోలేదు వాళ్ళు. ఇంకా కొంచెం ముందు పోయి చూద్దాం ఇంకేమేమి ఉన్నాయి గణపతి పప్పలు ఏందని మాత్రం. చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు ఇక్కడ గణపతి పప్ప మొత్తం శివుని కాన్సెప్ట్ ఇదంతా. మీకు అక్కడ నుంచి చాలా క్లియర్గా అనిపిస్తుందో లేదో, అందుకనే ఇక్కడ నుంచి అయితే చూపిస్తాను. ఇక కొంచెం అయితే దగ్గరకి అయితే వచ్చా. ఇక్కడ చూడండి, మొత్తం 6 ప్యాక్స్ గణపతి పప్ప, మొత్తం మహాదేవుని జడలు ఇట్లా చూడండి. చాలా అసలు కలరింగ్ వర్క్ అయితే మాత్రం ఇంకా ఘోరంగా ఉంటుంది, అసలు మస్తు ఉంటుంది. ఇంకా ఇక్కడ చూద్దాం ఇంకో గణపతి పప్పకి అయితే ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి అయితే ఇక్కడ సెకండ్ మట్టి పెట్టడం కూడా అయిపోయింది. ఇక ఫైనల్ టచింగ్ ఉంటుంది, ఇక మట్టి అదొక్కటి పెట్టేసుకుంటే మాత్రం ఇంకా సరిపోతుంది అనుకుంటాను నాకు తెలిసి అయితే. చూద్దాం ఇంకో గణపతి పప్ప దగ్గరికి పోయి చూద్దాం. చూడండి అసలు ఇది మొత్తం ఏంటంటే మన కృష్ణుడు, ఇది మొత్తం బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే ఇది కృష్ణుడు కూర్చుని ఏంటంటే మొత్తము చెట్లు ఉంటాయి కదా, చెట్ల పైన కృష్ణుడు అయితే కూర్చొని ఉండడం జరుగుతుంది. అది చూడండి, మొత్తం కృష్ణుని స్టైల్లో కాన్సెప్ట్లో గణపతి మహారాజ్, గణపతి పప్ప. చూడండి మొత్తం చెట్లే.